మియాపూర్ వెళ్ళే వాళ్ళు ఎంతమంది, అందులో ఏ ఏ వెహికల్స్ ఉన్నాయి, ఏదెటు పోవాలనేది లెక్క కడతాడు. 6 ఉంటే ఒక రకం వెహికల్ ఇస్తాడు, 10 మంది ఉంటే ఒక రకం వెహికల్ ఇస్తాడు, లేదా బస్సు ఇస్తాడు. అదే లాజిస్టిక్స్ కదా, అది చూడడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటారు. ఇక్కడ అదే కదా ఇక్కడ ఉన్నటువంటిది. వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, సివిల్ సప్లైస్ ముగ్గురు కూర్చుంటే అక్కడ టమోటా రేటు పెరిగినప్పుడు ఇక్కడ టమోటా వచ్చి వాళ్ళ అచ్చెన్నాయుడు గారికి శభాష్ చెప్పచ్చు. అచ్చెన్నాయుడు గారు టమోటా అనుకొని డ్వాక్రా బజార్లో ఇవ్వన్నారట. మనమే మాట్లాడుకున్నాం. అది మంచి ఆలోచన కదా. మిర్చట్ట చేయండి, అదే ఎప్పుడో చేసుకుంటారు. ఇప్పటికి 2 నెలలు లేట్ అయింది. రెండో పక్కన ఇట్లాగా ఏవైతే రేట్ ఎక్కువైపోతాయో, బయట రేట్ ఎక్కువ ఉన్నాయో, ఎక్కడో ఎందుకు సార్ నాకు తెలియక అడుగుతాను, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సూపర్ బజారు, ప్రతి హైపర్ మార్కెట్లు ఉన్నాయి కదా, రిలయన్స్ ఓడియా, లేకపోతే దాని పేరు ఏంది, మార్ట్లు ఉన్నాయి, డిమార్ట్లా, ఉషోదయాల, ఇట్లాంటి బోర్డు ఉన్నాయి కదా. ఆ మార్ట్లో వాళ్ళందరినీ ఓ మీటింగ్ పెట్టుకుని, అయ్యా ఏయన్నా రేట్లు పడిపోయినప్పుడు మేము కొంటాం, మీకు సప్లై చేస్తాం, తీసుకోండి అయ్యా తక్కువ రేటుకి అని అడిగితే ఈ మార్ట్లో ఎవడన్నా వద్దంటాడా? నా తెలియక అడుగుతా. ఎందుకు వద్దంటారు? ప్రభుత్వం నేరుగా అమ్ముతారంటే వాళ్ళు బ్రోకర్ దగ్గర కొంటున్నారండి పాపం. వాళ్ళకి 2 రూపాయలు 3 రూపాయలనే లాభం వస్తుంది. డైరెక్ట్గా రైతు దగ్గర కొంటలాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళ సిస్టంలోనంట అది స్టాకు నిల్వ ఉండాలంట.